చేస్తున్నాను. సో ప్లస్ అదర్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఉన్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్ కూడా రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నాను. సో ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా మీద చెడు ప్రచారాలు బాగా చేస్తూ రకరకాలుగా 1000 కోట్లని ఇంత భూమి కబ్జాలు జరిగినాయని చెప్పేసి 85 ఎకరాల భూమి పోయిందని చెప్పేసి రకరకాలుగా మా మీద చెడు ప్రచారం చేస్తూ ఈ దుష్ప్రచారాన్ని మేము ఆపాలి, దీన్ని ఖండిస్తూ అని చెప్తూ మనం ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఈ భూమికి సంబంధించి మనం 3 రకాలుగా చెప్తాను నేను. ఒకటి భూమి స్వభావం ఏందనేది, రెండోది లిటిగేషన్ ఇష్యూ సంబంధించింది ఒకటండి, మూడోది వచ్చేసి ఈ ఆగడాలు, ఈ మైపాల్ గాడు అనే వ్యక్తులు వాళ్ళ అనుచరులు థర్డ్ పార్టీస్ అంతా వాళ్ళే. ఈ 3 రకాలుగా విభజించి మనకు క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను. భూమి ఏంటంటే భూమి స్వభావం ఎలాంటిదంటే అది పట్టాలండి మొత్తము అన్ని సర్వే నెంబర్లు ఉండి మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ 150 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా మేము పర్చేజ్ చేయడం జరిగింది. ఈ అంటే వెలిమల కొంతమేమో ఫస్ట్ అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్ విలేజ్ కింద ఉండిందండి ఫస్ట్లో బిగినింగ్లో. తర్వాత కొన్ని వెలిమల కింద ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్టిక్ బార్డర్, మెయిన్గా డిస్టిక్ బార్డర్ సంబంధించిందండి. సో ఎప్పుడో సప్లిమెంటరీ సేతు వాళ్ళు అనేది జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూ లాగా వచ్చింది. ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళ్తున్నామో ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కి సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి రిప్రజెంటేషన్ విలేజ్ వాళ్ళంతా బిలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు. మేజర్గా ఏంటంటే 443 సంబంధించింది అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారన్న దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది. ఎప్పుడైతే ఈ మేము పర్చేజ్ చేసుకుంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ బేస్ చేసుకున్న తర్వాత ఈ బిలా దాఖలా సంబంధించిన దాని గురించి మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది భూమి యొక్క స్వభావం అండి ఇది. సో లిటిగేషన్లో కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బిలా దాఖలా ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఎండ్ నుంచి ఎండ్ దాకా వచ్చింది. మొత్తం ఒక 43 ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి. సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సంగారెడ్డికి విలేజ్ మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మాకు ఈ సర్వే జరిగిన తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు కనిపించాయి. ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అని అంటే సో దానికి వాళ్ళు ఏం చేశారు, మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్, జరుగుతుంది అని చెప్పారు. సో అలా మేము ఏం చేసామంటే గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్నీ అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ, ల్యాండ్ మన ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్లుగా జరిగినప్పుడు సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో 25 ఎకరాలు 26 గుంటలు అనే దాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈ లిటిగేషన్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి ముందు ఏంటంటే ఈ బిలా దాఖలా సంబంధించిన వేరే ఇష్యూ ఉంది. ఈ బిలా దాఖలా అనే దాని మీద వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మాకు ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ ఆర్డీఓ రిపోర్ట్ ప్రకారం అంటే ఎంఆర్ఓ ఆర్టీఐ కింద అప్లై చేసినప్పుడు ఆ వెలిమల విలేజ్లో మనకు అసలు బిలా దాఖలా అనేది లేనే లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఇచ్చారండి. మన దగ్గర కాపీస్ ఉన్నాయి. సో ఆర్టీఐ కింద తీసుకొచ్చినప్పుడు ఇది బిలా దాఖలా సంబంధించింది అసలు లేనే లేదు ఈ వెలిమల విలేజ్లో అని చెప్పడం జరిగింది. అలానే 2002 ఆర్టీఓ గారు అంటే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ పెట్టారండి. అప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టీఓ గారు కూడా మనకు 2002లో ఇది క్లియర్గా జరుగుతూ 2022లో ఈ బిలా దాఖలా అనే పాయింట్ ఇక్కడ లేదండి, దీంట్లో గైరానికి సంబంధించి 434 సంబంధించింది అది ఉంది, దానికి సంబంధించింది చెప్తున్నారు కానీ ఎక్కడ మనకి రాలేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి మహిపాల్ గడ్ అనే వ్యక్తి కొన్ని సైడ్ లీడ్లు జరిగాయండి. అంటే సైడ్ లీడ్లు కూడా 2006 నుంచి అలా జరుగుతూ వచ్చినాయి. సబ్సిక్వెంట్ సైడ్ లీడ్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి. ఈ సైడ్ లీడ్లలో కూడా ఆయన 2006లో ఒక సైడ్ లీడ్లో ఒక 20 ఎకరాలకు సంబంధించింది ఉండండి. మా వెండర్స్ కొన్న దాంట్లో ఆయనే ఇక్కడ విట్నెస్గా మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక 21 ఎకరాలు ఇచ్చాడండి.
సర్వే 324, 325 మాకు అప్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలాదాఖలా అనేది దాని పక్క నుంచి ఉన్నదండి. ఈ దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది 434 అండ్ వెలమల విలేజ్. అంటే మీకు మ్యాప్ చూస్తాను, మీకు మ్యాప్ చూపిస్తాను సరే, మ్యాప్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాప్లో అంటే 324, 325 ఇలా మనం మొత్తం తీసుకున్నదంటే ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేసు మీకు క్లియర్గా 434 అండి. ఇదంతా వెలమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి జరగడం అనేది ఇక లేదు ఇక ముందుకు. అలా ఈయన ఏంటంటే మ్యానిపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ పార్ట్లోకి వస్తాను. లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు. ఇదే కాకుండా ఇంకా వేరే సైడ్ ఇది వచ్చేసి 326 సంబంధించిందండి, 15 ఎకరాలు. దీంట్లో కూడా ఈస్ట్ వెలమల శివారం ఇది 327 సంబంధించింది, 19 ఎకర్స్ 11 గుంటలు. బిలాదాఖలా అంటే ఏంటంటే నెంబర్ లేకుండా, సర్వే నెంబర్ లేకుండా ఒక ల్యాండ్ ఉండటం దాన్ని బిలాదాఖలా అంటాం. ఇక్కడ క్లియర్గా సర్వే నెంబర్తో సహా మ్యాప్లు, విలేజ్ మ్యాప్లు కానీ హెచ్ఎండిల మ్యాప్లు కానీ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు దీన్ని ఏం చేశారంటే బాగా హైప్ చేసి ఈ జరిగినంటే ఒక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. ఈ విలేజ్ వాళ్ళకి సంబంధించి విలేజ్ వాళ్ళు ఎవరు ఉన్నారండి? విలేజ్ వాళ్ళు రాలేదండి. విలేజ్ వాళ్ళు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి ఏం మోసాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మహిపాల్ గౌడ్కి సంబంధించిన మోసాలు ఎలా జరిగినాయంటే ఎప్పుడైతే 2006లో మాకు 21 ఎకరాలు అమ్మిన తర్వాత వెండర్స్కి అందులో డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నిరక్షరాస్యత, వాళ్ళ కులాలు ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బెదిరింపులా చేస్తూ ఆయన డబ్బులు ఇవ్వకుండా దాన్ని మేనేజ్ చేసుకుని అలా ఆయన మొత్తం పబ్బం కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఏంది వాళ్ళని ఇలాంటి విషయాలు డబ్బులు అడిగినప్పుడల్లా మీకు ల్యాండ్ ఇప్పిస్తాను, మనకు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడం జరగదు. దీంతోపాటు వీళ్ళనందరినీ రకరకాల వ్యసనాలకు అలవాటు చేస్తూ వాళ్ళని ఎప్పుడు ఈ మాటలు వచ్చినా ఈ ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని సర్ప్రైజ్ చేయడం కోసమని రకరకాలుగా వీళ్ళని చేయటం, వీళ్ళందరినీ కూడా రకరకాల కేసుల్లో ఇబ్బంది పెట్టడం. ఈ ఎస్టీ అనే ట్రైబ్ దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని అనిపెట్టుకొని వేరే భూములు కబ్జాలకు కూడా వీళ్ళని వాడుకొని వీళ్ళ నుంచి ఈయన లబ్ధి పొందడం జరిగింది. థర్డ్ పార్టీస్ పక్కల విలేజ్ వాళ్ళు, వేరే విలేజ్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళని రకరకాల వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన ఊరోళ్ళని బెదిరింపులు, అక్కడ ఉండటం, కబ్జాలు చేయటం, అవసరం అనుకున్నప్పుడు వీళ్ళని ఎస్టీ వీళ్ళని పెట్టేసుకొని ముందు పెట్టి వాళ్ళ పిల్లల్ని ముందుకు దోసేసి ఈయన కబ్జాలు చేయించడం. ఎందుకంటే కేసులు అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అంటే అందరూ భయపడతారు కదా అన్న దాని మీద అలా ఈయన చేసుకున్న మా మోడస్ ఆపరండి రకంగా చేశాడు. ఇప్పుడు మీరు 26 ఎకరాలు ఎవరి దగ్గర ఓవర్లాప్ ఏరియా ఉంది? లేదు, ఓవర్లాప్ ఏరియా అనేదానికి మీ బిలాదాఖలా అనేదానికి ఇవన్నీ చాలా తేడా ఉందండి. ఉండకూడదా? పెద్దవాళ్ళందరూ ఏదో ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రీవియస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది దీని గురించి ప్రాసెస్. డిస్ప్యూట్ ఇప్పటి నుంచి కాదు, మీరేదైతే చెప్తున్నారో చాలా కాలం నుంచి ఇది జరుగుతూ వస్తుంది కాబట్టి దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే అంతకుముందు ఒక్క జిల్లా కిందనే ఉండేది, ఇప్పుడు 3 జిల్లాల కింద డివైడ్ అయిన తర్వాత ఆ బౌండరీస్ ఫిక్స్ చేసే విషయంలో ఇప్పుడు సరి చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసింది, ఈ గవర్నమెంట్ లేట్ అయింది. అక్కడ ఎవరు పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, నేనైనా కొనుక్కోవచ్చు, మీరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే నేను ఈ ప్రెమిసెస్ అంతా నాదే అని చెప్పి 20 ఎకరాలు ఇచ్చాడు. ఇది మొత్తం మేము ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ఎంజాయ్మెంట్ సర్వే జరిగిన తర్వాత మాకు తక్కువ కనపడుతుంది. దానికోసం మేము ఏం చేయాలని ఆ రోజు అడిగాం ఎంజాయ్మెంట్ సర్వే. అప్పుడు అడిగినప్పుడు మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేసుకోండి సార్ అని చెప్తేనే ఆ కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేసిన తర్వాతనే న్యూ సర్వే నెంబర్స్ అలాట్ చేస్తూ అప్పుడు మాకు ఈ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరేమంటారంటే మీకు కొన్నదానికంటే తక్కువ ఉందండి అప్పుడు. అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే అయినప్పుడు తక్కువ అయిందన్న. ఆర్డీఓ గారు ఏమంటారు? పొద్దున మాట్లాడలేము, వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా విల్ బి ఆన్సర్డ్ ప్రాపర్లీ. అది ఆటోమేటిక్గా అప్పుడు ప్రెస్కి కూడా వస్తుంది, పబ్లిక్ కూడా తెలుస్తుంది. విత్ మానౌట్ రికార్డ్ ఏదైతే వాళ్ళ దగ్గర రికార్డు ఉందో ఆ రికార్డు బేస్ చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు అయితే నేను చెప్తాను. ఇంకా బియాండ్ దట్ నేను చెప్పడానికి నాకు ఇది ఛానల్ అంటే అర్హత కూడా లేదు. అది మా గురించి వచ్చింది కాబట్టి గ్యాసిప్స్ ఫాలో అవుతున్నారు, వినపడుతున్నాయి కాబట్టి మేము ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఒకటి ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్ ఉంది. ఆస్తి హక్కు పొందే హక్కు అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కొనుక్కోద్దని ఎవరంటారు? అంటే